TWS అండ్ నెక్ బ్యాండ్ ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లో ఇది ఏదో ఒకటి మనం చూస్తూ ఉంటాం కదా. ఈరోజు ఎవరికి ఏ సూట్ అవుతుంది, ముఖ్య నెక్ బ్యాండ్ TWS కంపారిజన్ కాదు ఇది. TWS మనం ఎలా కొనుక్కోవాలి, ఒక వైర్లెస్ నెక్ బ్యాండ్ కావచ్చు, వైర్లెస్ ఇయర్ బడ్స్ కావచ్చు, దాని ఒక స్పెక్స్ ఎలా చూడాలి, ఎలా కొనుక్కోవాలని చెప్పేసి ఎంటైర్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ మనం ఇంతకుముందు యూస్ చేస్తూ ఉంది 3.5 హెడ్ ఫోన్ జాక్లో చాలా బాగుంటా ఉంది. లాస్ట్లెస్ క్వాలిటీ యూస్ చేస్తున్నాము. ఓవర్ ది పీరియడ్లో అన్ని స్మార్ట్ ఫోన్స్ చేంజ్ అయిపోయింది. ఈరోజు బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ రావడం లేదనమాట. ఆ విషయం పక్క పెట్టేస్తే ఈరోజు వస్తున్న TWS ఇయర్ బడ్స్ కావచ్చు, నెక్ బ్యాండ్ కావచ్చు, ఎలా కొనుక్కోవాలి, ఎవరికి ఏ సూట్ అవుతుంది, ఎల్డాక్ అంటే ఏంటి, LHDC అంటే ఏంటి, ANC అంటే ఏంటి, ENC అంటే ఏంటి, మనకి లేటెన్సీ ఎంత తక్కువ ఉండాలి, ANCలో ఎంత -dB ఉండాలని చెప్పేసి ఎంటైర్ మనం డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకి వెళ్ళే ముందు మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆడియో ప్రొడక్ట్స్ మనం కొన్ని చూస్తుంటాం. ఈ బోట్ వాచ్లు కావచ్చు, ఈ బోట్ వాచ్లు పక్క పెట్టేయండి, ఈ బోట్ ఆడియో ప్రొడక్ట్స్ కానీ, బోల్ట్ ఆడియో కానీ, సమ్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ చూస్తుంటాం. థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ అనేది మనం చూస్తుంటాం. నథింగ్ బట్ చైనాలో మనకి అవి చేస్తూ ఉంటారు అనమాట. ఆ పేరు ఊరి పేరు ఏముండదో దాన్ని తీసుకొని వచ్చి మన ఇండియాలో జస్ట్ నేమ్ చేంజ్ చేసి మనకి బోట్ అనే పేరుతో కానీ, బోల్ట్ ఆడియో అనే పేరుతో కానీ అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మనం అవన్నీ ఎందుకు చెప్తున్నానండి, ఇవన్నీ కూడా మనకి ఆడియోలో మెయిన్ పార్ట్ ఏమంటే ట్యూనింగ్. మనకి ఆ ఫోన్కిను మనకి ఇయర్ బడ్స్కి ఎంత బాగా ట్యూన్ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీలో ఆడియో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చెప్పేసి ఇవి మనం చూసుకోవాలన్నమాట. అవి మనకి ఈ బోట్లో కావచ్చు, ఈ బోల్ట్ ఆడియోలో కావచ్చు, సంథింగ్ అదర్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీస్లో కావచ్చు, అంత గొప్పగా అయితే ఉండదు అనమాట. మీకు చెప్పాలనుకున్నా ఫస్ట్ ఈ పాయింట్ అయితే మైండ్లో పెట్టుకోండి. ముఖ్యంగా మనం TWS కొనేటప్పుడు కానీ, నెక్ బ్యాండ్ కొనేటప్పుడు కానీ మనం ఎక్కువ వినే వర్డ్ వచ్చి ANC కావచ్చు, ENC కావచ్చు. ENC మన తక్కువ బడ్జెట్లో వస్తూ ఉంటుంది, బట్ మనం ANC అనే వర్డ్ని ఎక్కువ వింటాం అనమాట. ఈ ANC అంటే నథింగ్ బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అంటే మనకి చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ కావచ్చు, బస్సులు వెళ్తూ ఉంటుంది, కార్లు వెళ్తూ ఉంటుంది, చుట్టుపక్కల ఏ సౌండ్ వచ్చినా కూడా దాన్ని తగ్గించి మన ఇయర్ ఫోన్స్లో ఉండే సౌండ్ మాత్రమే మనకి చూపిస్తుంది, వినిపిస్తుంది అనమాట. దాన్నే మనం ANCగా అంటాం. మన కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా సరే అవతల పర్సన్కి మనం మాట్లాడేది క్లిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది అనమాట, ఈ ANC యూజ్ చేసుకొని. సో దీన్ని మనం ANC అంటాము. ఇది ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే హెవీ ట్రాఫిక్లో కావచ్చు, ఎవరైనా బస్సులో ట్రావెల్ చేస్తున్నా, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, సో వాళ్ళకి చుట్టుపక్కల నాయిస్ క్యాన్సిల్ చేసి మనం ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు కానీ, సాంగ్స్ వినేటప్పుడు కానీ ఆ ఆడియో ఎక్స్పీరియన్స్ బెస్ట్గా ఉండాలి టైంలో ఇలాంటి యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు ANC ఆన్ చేసుకుని డ్రైవింగ్ చేయొద్దండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి హార్న్స్ కావచ్చు, పక్కన వెళ్తా అనేది కావచ్చు, ఏది మనకి వినపడదు అనమాట. ఇది ఒక వార్నింగ్ అండ్ డిస్క్లైమర్. నెక్స్ట్ కమింగ్ టు ENC ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మనకి సిమిలర్ వేలో వర్కౌట్ అవుతుంది ANC లాగా. బట్ ఇందుకు మనం 2 మైక్స్ యూస్ చేసుకుని, 2 or more మైక్స్ కూడా ఉంటుంది. మైక్స్ యూస్ చేసుకొని మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ వే వర్కౌట్ అవుతుంది. బట్ ఇది మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో చూస్తాం. మనకు 500లో కావచ్చు, బిలో 1000 ఇయర్ బడ్స్లో కావచ్చు. ఈరోజు బిలో 1000లో కూడా మనకి ANC అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ ఉండాలంటే మాత్రం బెటర్ టు గో విత్ ANC అనమాట. ఈ ANCలు కావచ్చు, ENCలు కావచ్చు, మీ అప్ టు ఇంత -dB వరకు డిక్రీజ్ చేస్తాము. -20 dB, -30 dB, -40 అనేది కొంచెం ప్రీమియం కేటగిరీకి అయితే వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అరౌండ్ ఒక 30 to -30 dB పైన ఉంటే మాత్రం అది నాకైతే చాలా ఎక్కువ క్యాన్సిల్ చేస్తుంది. అలాంటిది ఏదైనా చూసి తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ముఖ్యంగా ఇది చెప్పా కదా, ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, బస్సు ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఈ ANC ఫీచర్ చాలా ఎక్కువైతే యూజ్ అవుతుంది. ముఖ్యంగా మన TWS కొనేటప్పుడు ఇంకొన్ని టర్మ్స్ మనం చూస్తాము. LDAC అనేసి, LHDC అని చెప్పేసి. నథింగ్ బట్ లాస్లెస్ ఆడియోని సపోర్ట్ చేస్తుంది అనమాట. LDAC కానీ, LHDC కానీ, ఇది ఒక కోడెక్, ఆడియో కోడెక్ అనమాట. ఇవి మనకు ఫ్రీక్వెన్సీలో రన్ అవుతూ ఉంటుంది. మనకు అరౌండ్ 0 Hz స్టార్ట్ అవుతుంది, 20 Hz అని చెప్పేసి, 40 Hz అని చెప్పేసి, 20,000 Hz అని చెప్పేసి, 40,000 Hz అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఎంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే మనకు ఆడియో ఫార్మ్స్ అనేది అంత బెటర్గా ఉంటుంది. అది మీకు కొంచెం ఈ ఆడియో కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం టెక్నికల్గా ఎక్కువ వెళ్తాం అనమాట. బట్ మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను అంత డెప్త్గా అయితే వెళ్ళడం లేదు. జస్ట్ మనకి అది ఎందుకు యూజ్ అవుతుందని చెప్తున్నా. సో ఈ LDAC కావచ్చు, LHDC కావచ్చు, హై క్వాలిటీ ఆడియోని మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట, ఫోన్ నుంచి కావచ్చు అండ్ TWS కావచ్చు. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ LDAC కానీ, LHDC కానీ ఇయర్ బడ్స్ మీరు కొనేటప్పుడు మన ఫోన్ ఏదైతే ఉందో అది కూడా LDAC కానీ, LHDC కానీ సపోర్ట్ చేయాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. మనకి సామ్సంగ్ ఫోన్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ఈ LDAC సపోర్ట్ కానీ, LHDC సపోర్ట్ కానీ ఉండవు. అండ్ మనకి MediaTek ప్రాసెస్లో కూడా LDAC సపోర్ట్ అయితే మనకి అప్లికబుల్ కాదనమాట. సో మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా మనకు ఫోన్ LDAC సపోర్ట్ చేస్తుందా, LHDC సపోర్ట్ చేస్తుందా అని గుర్తుపెట్టుకొని కొనుక్కోండి. ఈ LDAC, LHDC ఎవరు కొనుక్కోవాలి, ఎవరికి యూస్ఫుల్ అంటే మాత్రం ఎవరైతే హై క్వాలిటీ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో, మాకు క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉండాలి, క్వాలిటీ బెటర్గా అవుట్పుట్ ఉండాలి, AR రెహమాన్ సాంగ్స్ కావచ్చు, చిన్న క్రిస్టల్ క్లియర్ మనకి ట్యూన్స్ కూడా సరే, మనకి ఆ ట్విట్టర్ సౌండ్స్ కానీ అన్నీ కూడా మాకు బెటర్గా వినపడాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ LDAC సపోర్ట్ ఉన్నది కానీ, LHDC ఉన్నది కానీ తీసుకోవచ్చు. బట్ ఇవి కొంచెం
ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎల్డాక్ కానీ ఎల్హెచ్డిసి కానీ ఒక 3000 నుంచి 3000లో కూడా నేను చూడలే. అరౌండ్ 4,000 to 5,000 పైనే పెట్టాల్సి వస్తుంది మీరు టీడబ్ల్యూఎస్ మీరు కొనేటప్పుడు మాత్రం. సో ఎల్డాక్ ఎల్హెచ్డిసి సపోర్ట్ ఉండేది మీరు కొనాలంటే మాత్రం ఆబ్వియస్లీ ఒక 5,000 అనేది కొంటే మాత్రం కొంచెం బెటర్ అవుట్పుట్. ఈ ఒప్పో ఎన్కో ఎయిర్ 3 అనేది OnePlus Buds 3, సో ఇవన్నీ కూడా చాలా మంచి ఆడియో ట్యూనింగ్తో వస్తుంది. నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. మన దగ్గర అంత బడ్జెట్ లేవు కాబట్టి ఈ 2,000 రూపాయల నెక్ బ్యాండ్తో సరిపెట్టుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు వన్ మోర్ థింగ్, మనం టీడబ్ల్యూఎస్ కొనేటప్పుడు డ్రైవర్స్ అని వినింటాం. మా టీడబ్ల్యూఎస్లో 11mm డ్రైవర్స్ ఉంది, 13mm డ్రైవర్స్ ఉంది, చాలా పెద్ద డ్రైవర్స్ మేము యూజ్ చేస్తున్నాం, అంటే డ్యూయల్ డ్రైవర్స్ మేము యూజ్ చేస్తున్నాం అని చెప్పి వినింటారు అనమాట. బట్ ఏంటంటే ఈ డ్రైవర్స్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ ఓకే, దీన్ని తెలిసి పెట్టుకోవడం అయితే మంచి థింగే, చెప్పాలని చెప్తున్నాను. మనకి కెమెరాలో మెగాపిక్సెల్ ఉంది కదా, సో మెగాపిక్సెల్ మనం ఎలా చూడమో, ఐ మీన్ సెన్సార్ చూసి దానికి ఆప్టిమేషన్, మనకి ఐఎస్పి కావచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, సో వాళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేసినారని చూస్తాం కాబట్టి, సో కెమెరాకి మన మెగాపిక్సెల్ ఎంత ప్రయారిటీ అయితే ఇవ్వమో మనకి డ్రైవర్స్ కూడా అంత ప్రయారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ టైప్స్ డ్రైవర్స్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు, బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవరు, డైనమిక్ డ్రైవరు అండ్ ప్లేనర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్ అని చెప్పేసి ఈ 3 టైప్స్ ఉంటుంది. మోస్ట్లీ మనం చూసేది వచ్చి డైనమిక్ డ్రైవర్స్ చూస్తూ ఉంటాము. 13mm అని, 12mm అని. ఇది సైజ్ పెరిగే కొద్దికి మనకి బేస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఆ డ్రైవర్స్ పెద్దగా ఉంది, మనకు ఆడియో క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది అని అనుకోకండి. ఆ డ్రైవర్ సైజ్ చిన్నగా ఉంది, ఆడియో క్వాలిటీ తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ట్యూనింగ్. మనం ఒక ఆడియో ప్రొడక్ట్ని ఎలా ట్యూన్ చేస్తారని దాంతో మాత్రం బేసే ఉంటుంది అనమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ పాయింట్, మీరు టీడబ్ల్యూఎస్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, కొంతమంది లేటెన్సీ చూస్తూ ఉంటారు. లేటెన్సీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఇంకోటి మనం మూవీస్ చూసేటప్పుడు కూడా లిప్ సింక్ మన కొన్నిసార్లు కొన్ని ఇయర్ బడ్స్ లేటెన్సీ ఎక్కువ ఉంటే సింక్ అవ్వదు. సో అది కూడా చూసుకోవాలి మనం. సో గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళకి ఈ లేటెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బీజిఎంఐ కావచ్చు, పబ్జీ కావచ్చు, ఇంకో గేమ్ కావచ్చు, మన గేమ్స్ ఆడేటప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ కానీ, మనం కాల్చే ఫైర్ కానీ, ఇవి ఎంత ఫాస్ట్గా మన ఈ చోక్ వచ్చి వినబడిస్తుందో అంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవ్వగలుగుతాం అనమాట. అది ఇంపార్టెంట్. సో చాలామంది 20 ms లేటెన్సీ, 30 ms లేటెన్సీ చెప్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే గేమర్స్, నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైతే టీడబ్ల్యూఎస్ కొనాలని ఆలోచిస్తారో ఫస్ట్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఏ టీడబ్ల్యూఎస్ కొన్నా, ఎంత కాస్ట్లీ 20-30,000 పెట్టుకున్నా కూడా 100% చెప్తున్నా లేటెన్సీ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ వైర్లెస్ ప్రోడక్ట్ తీసుకున్నా, వైర్లెస్ వైఫై తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా సరే, వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేసే ఏ ఒక్క ట్రాన్స్మిటర్ కూడా మనకి లేటెన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను ఏంటంటే, ఖచ్చితంగా ఆడియో ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు గేమర్స్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వైర్లు కొనడానికి 99% ట్రై చేయండి. లేదు నా కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంది నేను కొనాలనుకున్నప్పుడు మాత్రం తక్కువ ఎంఎస్, మనకి ఏదైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో దాన్ని తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో గేమర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లేటెన్సీ కూడా ఒక పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టాలి. ఇంక ఇవి కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్, మనకి బ్యాటరీ ఎన్ని అవర్స్ మన బ్యాటరీ వస్తుంది, అండ్ యాప్ సపోర్ట్, యాప్లో మనకి ఇంకోటి మనకి ఇయర్ బడ్స్లో ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, పించ్ కానీ, మన స్లైడ్ కానీ, అలాంటి థింగ్స్ అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అవన్నీ. ఇది నేను చెప్తుంది ఏంటంటే బేసిక్ నీడ్స్ ఇవన్నీ. సో ఇది కాకుండా ఫర్దర్ కొన్ని ఫీచర్స్ అయితే మనకు ఉంది. ఆ బ్యాటరీ డిపార్ట్మెంట్లు కావచ్చు, మనకి ఇయర్ బడ్స్ వస్తున్న ఫీచర్స్ కావచ్చు, యాప్ సపోర్ట్, మనకి యాప్లో ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆడియోని మనకి నార్మల్గా నథింగ్ ఇయర్స్ చూస్తూ ఉంటే, నథింగ్ ఇయర్ ఏ కావచ్చు, ఇయర్ 2 కావచ్చు, అవిట్లో మనకి ఆడియో ఫామ్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది వచ్చేసి మన కంప్లీట్లీ డిపెండింగ్ వచ్చేసి యాప్ సపోర్ట్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మాత్రం నేను చెప్పాను కదా, ఏఎన్సీ కావచ్చు, ఈఎన్సీ కావచ్చు, ఎల్డాక్, ఎల్హెచ్డిసి, ఈ లేటెన్సీ, ఇవన్నీ కూడా మనకు బేసిక్ నీడ్స్, బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన టీడబ్ల్యూఎస్లో. ఇవి తెలుసుకున్నామంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక రాంగ్ టీడబ్ల్యూఎస్ తీసుకోకుండా ఉంటాం అనమాట. ఎందుకంటే ఒక గేమర్ వెళ్ళి హై లేటెన్సీ ఉన్న టీడబ్ల్యూఎస్ తీసుకుంటే ఏమవుతుంది, సో వేస్ట్ అయిపోతుంది. అదే ఒక ఆడియో లవర్ వెళ్ళి మనకి ఏఎన్సీ బాగుండేది తీసుకున్నా పోతుంది, అంటే అంత ఆడియోని బెటర్ ఎక్స్పీరియన్స్ చేయలేడు అనమాట. సో అలా అనమాట నేను చెప్తాను ఏంటంటే ఇదే. సో ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారో, మీ చుట్టూ నాయిస్ ఎక్కువ ఉంది, దాని నాయిస్ క్యాన్సలేషన్ కావాలనుకుంటే మాత్రం ఏఎన్సీ తీసుకోండి. ఏఎన్సీలో కూడా మనకి -30 dB కావచ్చు, -40 dB కావచ్చు, అలా ఉండేది తీసుకోండి. నేను మళ్ళీ చెప్పేదే, మీకు డబ్బులు ఎంత ఎక్కువ పెడితే అంత బెటర్ క్వాలిటీ కానీ బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే మనకి ఆడియో క్వాలిటీ బెటర్గా ఉండాలి, బెస్ట్గా ఉండాలి అనే వాళ్ళు మాత్రం ఈ ఎల్డాక్ కావచ్చు, ఎల్హెచ్డిసి కావచ్చు, ఇలాంటి మనకి క్వాల్కమ్ యాప్టెక్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటివి ఉండి తీసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం వింటాం హైరెస్ ఆడియో అని చెప్పేసి, డాల్బీ అట్మోస్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్సే. ఇవన్నీ ఉండడం కూడా మనకి
హైరస్ ఆడియో వచ్చేసి ఒక జపాన్ టెక్నాలజీ, దాని దగ్గర మనం సర్టిఫికేషన్ తీసుకోవాలి. హైరస్ ఆడియో ఉండే ప్రొడక్ట్ని వాళ్ళు బ్యాడ్జింగ్ ఇవ్వాలంటే మాత్రం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్సే. ఇప్పుడు చెప్పాం కదా, ఇవి మాత్రం బేసిక్ నీడ్స్ ఒక TWS కొనడానికి. ఇది గుర్తుపెట్టుకున్నారంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ రాంగ్ TWS అయితే మీరు కొనుక్కోరనమాట. ఐ హోప్ మీకు TWS గురించి కావచ్చు, నెక్ బ్యాండ్ గురించి కావచ్చు, ఏది కొనుక్కోవాలని చెప్పేసి ప్రాపర్గా గైడ్ చేశాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా కింద మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ చేస్తాను. దివ్ సరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.